మీ అమ్మ అరే లఫ్ట్ నా కొడక. ఎందుకు అంత ఫాస్ట్ అమ్మా ఎలా ఒళ్ళు నేను ఏమానం వెళ్ళినట్టు తోలుతా ఉంటాడు దాన్ని. అయ్యో 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 ఏంది ఇది? ఒళ్ళేను బేబే నిదాన్న. సో మనమైతే డోర్నాలకు వచ్చేసినాము. డోర్నాల్ నుంచి రైట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మనము నల్లమల్ల ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. కృష్ణదేవరాయలు, గాంధీ తాత, పొట్టి శ్రీరాములు, ఈయన ఎవరు ఘంటసాల, అంబేద్కర్ వాళ్ళు పెట్టిన అందరు విగ్రహాల. డోర్నాల్ నుంచి ఆత్మకూరు పోయేటప్పుడు కంప్లీట్గా మనకి ఒక 50 కిలోమీటర్స్ అయితే నల్లమల్ల ఫారెస్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు ఇదిగో ఈ నయ్యారా ఉంది కదా, ఇదే అనమాట లాస్ట్ పెట్రోల్ బంక్. దీన్ని దాటిందంటే ఇంక పెట్రోల్ బంకులు ఉండవు ఆత్మకూరు దాకా. కాబట్టి ఎవరన్నా పోయేవాళ్ళు ఇక్కడ ఈ రూట్లో పెట్రోల్ మధ్యలో ఉంటుంది కదా అనుకుంటే బుక్ అయిపోయినట్టే. నేను ఒకసారి అట్లాగే ఇంకా మధ్యలో ఏదో చిన్న పల్లెటూరులో లూజ్ ఆయిల్ ఉంటే ఆడ 1 లీటర్ పట్టించుకొని మనం పోయినా. సో ఇది ఒక 50 కిలోమీటర్ ఫారెస్ట్ కదా. సరే మన శ్రీశైలం రోడ్డు మాదిరిగా నీట్గా ఈ విధంగా ఉంటుందంటే ఉండదు. మొత్తం అంతా ఘాట్ సెక్షన్, రోడ్డు అంతా మొత్తం పాడైపోయి ఉంది. మొన్న నేను పోయినప్పుడు అయితే మొత్తం అంతా గతుకులు, దానికి తోడు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, ఈ మళ్ళీ ఎనిమల్ క్రాసింగ్ జోన్స్ ఉంటాయి కొన్ని, అక్కడ మళ్ళీ కొంచెం స్పీడ్ బ్రేకర్లు, చాలా అనమాట గందరగోళంగా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు ఏమన్నా వేసినారేమో తెలియదు. నేను పోయి దాదాపు ఒక 8 months అయితే అవుతుంది ఈ రూట్లో. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందో. నాకు తెలిసి రోడ్ అయితే ఆ ఫారెస్ట్ కదా అట్లాగే ఉంటుంది అనుకుంటా ఉన్నా. ఎక్కడి నుంచి ఇంకా ఊర్లో ఉండవు, పాడు ఉండవు, ఏమి ఉండవు అనమాట. ఇంకా కంప్లీట్ ఫారెస్టే. ఈ అమ్మాయి ఏమైనా ఉంది ఇదే చూడండి ఎట్టుందో. అసలు ఎంత బాగుంది కదా. పైన మొత్తం అంత చెట్లు కమ్మేసి అయ్యో 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 అయ్యో. ఎవరు వీడు నాకన్నా పెద్ద రోడ్డు కదా రీ. నన్ను పోనీరా నాయన, నువ్వు పోవు, నువ్వు పోలేవు, నన్ను పోనివ్వు. నడే స్పీడ్ బ్రేకర్ అంట. అమ్మ అరే లఫ్ట్ నా కొడక. ఈ బండి కాబట్టి ఆడ తట్టుకుంది, వేరే బండి అయితే పడిపోయిండేది ఆడ. ఈ కారోడు
అయ్యో 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 ఏంది ఇది? ఒళ్ళండి అదే నిదానం. ఓయమ్మో అటు చూడండి ఎట్టుండే చెట్లు, ఎదురు చెట్లు. ఓరు నాయన, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈడ. మొత్తం కమ్మేసినాయి, మొత్తం అంతా ఆకాశాన్ని మొత్తం కమ్మేసి ఉండే. ఉంటే కింద కూడా పడదేమో ఎండ ఈడ, అట్లుండే ఈడ చెట్లు. అదిగోండి నల్ల మడుగుల పెంట గేట్ అంట. ఓహో ఓహో, వాడమ్మా బడవ, ఏమైనా ఉందా పైన చెట్ల? ఏమో సినిమా లొకేషన్లో ఉన్నట్టున్నారు ఆయన. ఇదే ఓ అంట, ఎంత పొడుగుండవు చెట్ల. ఓ రే, ఆహా ఆహా, అటు నీళ్ళు ఉన్నప్పుడు తెలియదు అనమాట. ఈ రూట్లో నేను ఒకసారి నైట్ వచ్చిన, అర్థం చేసుకోండి ఎట్టుంటుంది అప్పుడు. అబ్బో భలే ఉంది రోడ్డు ఇదే. ఈ జాగ్రత్త, జై పాతాళ భారీ అవుతుంది. ఒరే ఎందుకురా అంత ఫాస్ట్ అమ్మా? ఎలా ఒళ్ళు నేను ఏమానం వెళ్ళినట్టు తోలుతా ఉంటా దాన్ని. పొట్టేలు ఒరే 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 ఒరే, ఇటువంటి చోట బైక్ కానీ ఆగిందనుకో అంతే సంగతి లేదు. చూడండి వీడమ్మ బడవ కూసేస్తుంది మడకెతో సహా. అది అబ్బా నాయన, వెలుగులోకి వచ్చినాం రేడా. కొంచెం రాళ్ళ పెంట యాంటీ పోచింగ్ క్యాంప్ అంట. ఓకే, పోచింగ్ అంటే మామూలుగా జంతువులను చంపి చర్మాలు ఇట్లనే దంతాలు అమ్ముతా ఉంటారు కదా, అట్లా చేయకుండా వాళ్ళు క్యాంపింగ్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ. అబ్బా ఏది ఎట్లా అవుతుంది గాలి ఇక్కడ. బర్రే ఓడమ్మ బొడవ. చూడండి మేఘాలు ఏమున్నాయి కదా, మబ్బులు కొండ మీదే, పైన మబ్బులు ఏమైనా ఉంది కదా పైన. అడవిలోంచి పోతాయి మేఘాలు పైకి. బర్రే ఏమైనా ఉంది పైన.
జంగిల్ క్యాంప్, నల్లమలై జంగిల్ క్యాంప్. మొత్తానికి నేను ఫారెస్ట్ నుంచి బయటపడినామా.